శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నమ్మ హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. మీకు ఒక 2 డిజిట్స్ చెప్తా, పేరు కనుక్కోవాలి మీరు. ఓకేనా? బిఏ రాజు, జర్నలిస్ట్ రాజు. ఇంకా ఇంకొకళ్ళు పెద్ద డైరెక్టర్ బిఏ సుబ్బారావు గారు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ప్రయోగాలు సుబ్బారావు గారు. ప్రయోగాలు కరెక్ట్ సార్. ఆయన పెద్ద డైరెక్టర్ అండి. తో దాదాపుగా 7 సినిమాలు తీసిన డైరెక్టర్. కరెక్ట్. ప్రయోగాలు చేసిన డైరెక్టర్. ఆయన కూడా ప్రొడక్షన్ నుంచి వచ్చారు. అయ్యో ప్రొడక్షన్ మేనేజర్. ఫస్ట్ డైరెక్టర్ అయిందేమో కేవీ రెడ్డి గారు అండి. సెకండ్ డైరెక్టర్ అయిందేమో, అంటే మిగతా వాళ్ళందరూ ప్రొడక్షన్ మేనేజర్ అందరూ నిర్మాతలు అయ్యారు. కానీ డైరెక్టర్ అయిన వాళ్ళు గ్రేట్ డైరెక్టర్స్ వీళ్ళిద్దరు కూడా. రైట్. అంటే గ్రేట్ ఏమో కేవీ రెడ్డి గారు, గ్రేట్ డైరెక్టర్ ఏమో బిఏ సుబ్బారావు గారు. రైట్. వీళ్ళిద్దరిని కూడా పరిశ్రమ మర్చిపోకూడదు అసలు. వీళ్ళు కేవలం డబ్బుల కోసం కాకుండా సినిమాలు, క్యారెక్టర్ల మీద, కథల మీద నమ్ముకుని తీసిన సినిమాలు అండి. అందుకని ఎన్టీఆర్తో ప్రయోగాలు చేసిన దర్శకుడు ఈయన. ఇంకెవరో ప్రయోగాలు చేయలే. అంత మాస్ హీరోని, మాస్ హీరో తోటి గొప్ప ప్రయోగాలు చేశారు సార్ ఈయన. అంతకంటే మించిన దర్శకుడు లేడు. ఈయన కాకినాడలో పుట్టాడు. ఆయన 1915లో. బ్రిటిష్ ఇదే ఈ రేలంగ్ గారి ఈ బ్యాచ్ అంతా ఒకే టైంలో పుట్టారు. సి పుల్లయ్య గారు అటు 5 సంవత్సరాలు ఇటు. ఈయన సంపన్నుల కుటుంబంలో పుట్టాడు, ధనవంతులే ఉండంగా. చిన్నప్పుడే తల్లిదండ్రులతో సిలోను, రంగును ఇలాగా వెళ్ళి వచ్చారు. ఏదో వ్యాపారాల పని మీద వెళ్ళు, డబ్బున్న వాడే. కానీ ఈయన విద్యాభ్యాసం అయిన తర్వాత ఉద్యోగం పురుష లక్షణం అని చెప్పేసి టికెట్ కలెక్టర్గా జాయిన్ అయ్యాడు రైల్వేలో. టికెట్ కలెక్టర్గా జాయిన్ అయ్యి అక్కడ రైల్వే మిత్రులతో నాటకాలు వేసుకున్నారు. ఈయనకి నాటకాలంటే ఎప్పుడు ఇంట్రెస్ట్ కలిగిందంటే అండి, సొహరాబ్ మోడీ అండ్ గుబ్బి వీరన్న కన్నడ వాళ్ళ నాటకాలు ప్రదర్శించినప్పుడు ఈయన చూసి ప్రేరణ పొందాడు. ఈయన కూడా ప్రేరణ పొందిన తర్వాత ఈయన కూడా నాటకాలు, రైల్వే మిత్రులతో నాటకాలు వేయటం మొదలెట్టాడు. ఆ నాటకాలు వేయటంలో ఈయన కృష్ణవేణి గారితో కూడా నాటకాలు వేశాడు. వీళ్ళ బావమరిదికి ఒక ట్రూప్ పెట్టాడంట ఈయన. బిఏ సుబ్బారావు గారు బావమరిది ఒక ట్రూప్, డ్రామా ట్రూప్ ఉంటే అందులో కలిసి నాటకాలు వేశాడు. ఆ తర్వాత ఆయన కృష్ణవేణి గారితో కూడా నాటకాలు వేశాడు. ఎవరు? మన మిర్జాపురం రాజు గారి భార్య, నిర్మాత కృష్ణవేణి గారు. 100 సంవత్సరాలు బతికిన కృష్ణవేణి నాటకాలు వేశారు. నాటకాలు వేసిన తర్వాత ఈయన ఈ అన్ని చూసిన తర్వాత నాటకాలు వేస్తున్నాం కాడ సినిమా మీద ఆశ కలిగింది. ఈ సినిమాలు అప్పట్లోనేమో ఇక్కడ తయారవట్లా, కలకత్తాలో తయారవుతుంది. అందుకనే కలకత్తా వెళ్ళిపోయాడు ఈయన. కలకత్తా వెళ్ళిపోయి అక్కడ రాధా ఫిలిం కంపెనీ అనే బెంగాల్ కంపెనీలో పనిచేయటం మొదలుపెట్టాడు. సినిమాలకు కానీ దీనికి అన్ని తెలుసుకోవటం. అందరూ అక్కడ కలకత్తా నుంచే, ఇప్పుడు మన కాకినాడ నుంచి వెళ్ళిన వాళ్ళు అందరూ రేలంగితో సహా, పుల్లయ్య గారితో సహా కలకత్తా వెళ్ళిన వాళ్ళే. కలకత్తా టచ్ అయిన వాళ్ళు ఎవరో ఇంతవరకు మనం మాట్లాడుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అప్పుడు అక్కడే కాబట్టి కలకత్తా, కొల్హాపూర్ ఈ 2 చోట్లే సినిమా తీసేవాళ్ళు. తర్వాత నెక్స్ట్ బాంబే అటు వచ్చేవాళ్ళు. ఈయన కొంతకాలం పనిచేశాడు. పనిచేసిన తర్వాత ఏం చేశాడంటే అక్కడ మొత్తం నేర్చుకున్నాడండి. డైరెక్షన్ దగ్గర నుంచి మొత్తం. వీళ్ళందరూ మనం ఘంటసాల బలరామ గారి గురించి కూడా చెప్పుకున్నాం మనం. అందరూ అక్కడే నేర్చుకున్నారు. అందరూ నేర్చుకుని ఏం చేశారు, నెక్స్ట్ బేస్ మెడ్రాస్ వచ్చేసారు. ఈ బ్రిటిష్ ఇది అయిపోయిన తర్వాత 1940 టైంకి, అంటే మూకీ చిత్రాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసారు. ఆయన మెడ్రాస్ వచ్చేసారు. అంటే కొంచెం యాక్టివ్ అయిన తర్వాత సినిమా. మెడ్రాస్ వచ్చిన తర్వాత ఏం చేశాడు ఆయన, ఈ కృష్ణవేణి గారు ఇక్కడ ఉన్నారు కదా మెడ్రాస్లో, మిర్జాపురం రాజా గారు భార్యగా ఉన్నారు కదా, ఆయన నాటకాల పరిచయం కదా. ఆ పరిచయంతో ఏం చేశాడు, ఆవిడని కలిస్తే ఈ శోభనాథ్ చౌర స్టూడియోలో మేనేజర్గా పెట్టారు. కృష్ణవేణి గారు రికమెండ్ చేస్తే శోభనాథ్ స్టూడియోలో మేనేజర్గా బిఏ సుబ్బారావు గారు చేరిన తర్వాత అక్కడ కొన్ని చిత్రాలకి పనిచేశారు. మొత్తం పనిచేసిన తర్వాత ఏం చేశారంటే కొంతకాలం అయిన తర్వాత ఈయనకు కూడా సినిమా తీయాలనే కోరిక పుట్టింది సుబ్బారావు గారికి. అంటే ఆల్మోస్ట్ ఉన్నోడే కదండి ఈయన. ఉన్నా కూడా సినిమా తీయాలనే కోరిక పుట్టి ఏం చేశాడంటే రాజా గారిని సహాయం అడిగాడు ఆయన. నేను ఇలాగా చేసుకుంటున్నా అంటే తప్పకుండా చేస్తానయ్యా. ఇదివరకు అంత ఇదిగా ఉండేవాళ్ళు. ఎవరన్నా పైకి వస్తానంటే నువ్వు పైకి వెళ్ళిన ఆయన నేను సహాయం చేస్తానని చెప్పి ఉండేది అప్పట్లో. ఏం చేతంటే ఈయన శోభనాచార్య స్టూడియోలో కథల్లో కూడా చర్చలో పాల్గొనేవాడు ఈయన. ఆయన తీసే సినిమాలకు, రాజా గారు తీసే సినిమాలకు కథల్లో కూడా పాలు పంచుకుని సలహాలు ఇచ్చేవాడు ఈయన.
సో ఈయనలో డైరెక్టర్ ఉన్నాడని మీర్జాపురం రాజా గారు గ్రహించారు. ఉమ్, గ్రహించబట్టే ఈయన సినిమా తీస్తానంటే ఇచ్చేశారు. తర్వాత ఎన్టీ రామారావు గారిని మనం ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? మీర్జాపురం రాజా గారు. మన దేశం. మన దేశం 1949లో 1949లో ఎన్టీ రామారావు గారిని ఇచ్చేశాడు. ఈయనకి ఏమనిపించింది, ఎన్టీ రామారావు మెయిన్ హీరోగా సినిమా తీయాలని ఈయన ప్లాన్ చేశారు. బిఏ సుబ్బారావు గారు. ఉమ్, సుబ్బారావు గారు ప్లాన్ చేస్తే చూడండి, అంటే ఒక్కొక్కళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయంటేనండి, ఈయన సినిమా ప్లాన్ చేస్తే నువ్వు ఎన్టీఆర్తో సినిమా తీయొద్దు, ఈలపాటి రఘురావుని హీరోగా పెట్టుకో, రెండో క్యారెక్టర్ అక్కినేని నాగేశ్వరరావుని పెట్టాడు ఈయన. ఈలపాటి రఘురావుని పెట్టుకో ఎన్టీఆర్ బదులుగా అని చెప్పాడు. ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారో ఎల్వి ప్రసాద్ గారు. ఉమ్, ఇది కరెక్టా? కాదు. ఓకే. ఒక విధంగా మోరల్గా అదే. మోరల్గా ఉమ్, కానీ ఇలాంటి సలహా సుబ్బారావు గారికి ఇచ్చాడు. కానీ సుబ్బారావు గారు వినల. ఎన్టీఆర్ ఏం చేశాడంటే అండి, మన దేశంలో ఎస్ఐ క్యారెక్టర్ వేశాడు. ఎస్ఐ క్యారెక్టర్లో లాఠీ చార్జింగ్ ఉంది. అట్లా నిజంగా కొట్టేశాడు జనాలు. ఈయన ఆ, నిజంగా కొట్టేసి కట్ చెప్పినా కూడా ఇలా రియల్ ఎస్ఐ లాగా ఫీల్ అయిపోయి చేశాడు ఆయన. ఆ, సో నటనలో ఆవేశం ఉంది ఈయన. ఓకే. ఎన్టీఆర్ లో గ్రహించాడండి ఈయన. అదే అదే. ఏం చేద్దంటే ఈయన పనిచేశాడు కదా సుబ్బారావు గారు Right, right. శోభనాచల స్టూడియోస్ లో ఉమ్, 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 మొత్తం సినిమాలకు పనిచేశాడు ఆయన. ఆ, అంచేత పనిచేసినప్పుడు ఎన్టీఆర్ లో ఉన్న నటనలో ఉన్న ఆవేశాన్ని గ్రహించాడు. ఆవేశం ఒకటే కాదు, నటన అది మెయిన్, నటనలో ఉన్న సిన్సియారిటీని ఉమ్, సుబ్బారావు గారు గ్రహించాడు. అది డైరెక్టర్. ఓకే ఓకే డైరెక్టర్ అంటే ఓకే. ఉమ్, అంటే ఇది వరకు ఎలా అబ్జర్వ్ చేసేవాళ్ళు అనే దానికి ఒక నిదర్శనం బిఏ సుబ్బారావు గారు. రైట్. ఎన్టీఆర్ లో ఉన్న నటనావేశాన్ని గ్రహించి ఈయన హీరోగా సినిమా తీద్దాం అనుకున్నాడు. తను అనుకున్న కథ ఏదో ఇంగ్లీష్ కథ అనుకున్నాడు. ఇంగ్లీష్ డ్రామా, అది పిజారో ఏదో ఉంది. దాన్ని బేస్ చేసుకుని పల్లెటూరి పిల్ల అనే సినిమా తీద్దాం అనుకున్నాడు ఈయన. 2 క్యారెక్టర్లు అందులో. ఆ 2 క్యారెక్టర్లో ఫస్ట్ ఎన్టీఆర్, తర్వాత ఏమో అక్కినేని నాగేశ్వరరావుని పెట్టుకున్నారు. అక్కినేని అంటే ఫస్ట్ కాంబినేషన్ ఆఫ్ అగ్రతారలు ఇద్దరు హీరోలది ఇదే పల్లెటూరు పిల్ల. ఓకే. సెకండ్ సంసారం. ఉమ్, 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 మనం ఏమన్నా ఫస్ట్ అది అనుకుంటే కరెక్ట్ కాదు. ఓకే ఓకే. పల్లెటూరు పిల్ల ఫస్ట్ 1950లో ఇది. ఉమ్, ఉమ్. దీని తర్వాత సినిమాయే సంసారం. ఎన్టీఆర్ ఏఎన్ఆర్. ఎన్టీఆర్ ఏఎన్ఆర్. అంటే వెంటనే వచ్చింది చూడండి వాళ్ళది. రైట్. ఏమండి ఉమ్, ఇక దీని తర్వాత ఇక మాయాబజార్ ఇదంతా వాళ్ళు వరుసగా కలిసి పనిచేశారు. ఈ సినిమాకి మాత్రం పల్లెటూరు పిల్లకి మాత్రం ఈయన బిఏఎస్ ప్రొడక్షన్స్ ప్లస్ శోభనాచల స్టూడియోస్ కంబైన్డ్. ఉమ్, ఈ 2 కంబైన్డ్. అంటే రాజా గారిని సహాయం అడిగాడు ఈయన. ఓకే ఓకే. నేను ఈ సినిమా తీసుకుంటున్నాను, మరి మీరు కూడా నాకు పార్ట్నర్గా షిప్గా చేరండి అని చెప్పాడు. సరే ఈ పల్లెటూరు పుల్ల రఘురామయ్యని పెట్టుకో, నువ్వు ఎన్టీఆర్ని పెట్టొద్దని చెప్పి ఎన్టీఆర్ని ఇంట్రడ్యూస్ చేసి ఎల్వి ప్రసాద్ గారు చెప్పారు. ఆ, చెప్తే నేను ఎన్టీఆర్తో నేను పెట్టుకుంటానని చెప్పేసి స్టబాన్గా నిలబడ్డాడు బిఏ సుబ్బారావు గారు ఓకే అప్పట్లో. ఓకే. ఎందుకంటే ఆయన కూడా పెద్దవాడు కాబట్టి, ఆయన కూడా మంచి దర్శకుడు కాబట్టి ఒక అవగాహనలో చెప్పాడు ఆయన. ఇలాగే ఇండస్ట్రీలో సలహాలు ఇచ్చేవాడు ఉంటాడు. డిఎల్ నారాయణ టైంలో కూడా మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఉమ్, అయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ అయిందండి. షూటింగ్ స్టార్ట్ అయితే దీంట్లో 2 ఇన్సిడెంట్లు జరిగినాయి. ఒకటి ఎన్టీఆర్ జరిగింది. అయ్యో. ఆ, ఎద్దుతో పోరాటం ఉంది. ఆ, చెప్పాను కదా నేను ఇందాక ఇన్సిడెంట్ ఎందుకు చెప్పాను తెలుసు, లాఠీ చార్జ్. రైట్ రైట్. ఆ, ఇందులో డూపులు పెడతారన్నారు సుబ్బారావు గారు. ఎద్దుతో ఫైట్ ఉంది. ఏం సార్ మేమే ఫైట్ చేస్తాను, నాకేం ఇది లేదు, నేనే ఫైట్ చేస్తాను సార్, డూపులు పెట్టొద్దు సార్, ఎఫెక్ట్ పోతుంది, నేను బాగా చేస్తాను సార్, ప్లీజ్ సార్ అని చెప్పి బతిమాలి ఎద్దుతో ఫైట్ చేశాడు. ఫైట్ చేస్తే కొమ్మటంలో చెయ్యిరిగిపోయింది. వెంటనే పట్టి వేయించేసి బ్యాండేజ్ కట్టేశారు. బ్యాండేజ్ కట్టినా కూడా షూటింగ్ ఆపొద్దన్నాడు ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు. ఓకే. బ్యాండేజ్ కట్టిన తర్వాత రెస్ట్ తీసుకోమంటారు కదా, సుబ్బారావు గారు వద్దన్నా కూడా ఈయన ఆగల. అంటే రెండో పిక్చర్ మూడో పిక్చర్ కదా ఇది. ఇప్పుడు ఆవేశం, ఇప్పుడు కొత్తలో వచ్చిన హుషారు ఉంటది కదా, ఆయనకి లాస్ట్ లోనే ఆవేశం తగ్గల. ఫస్ట్ లో అంటే ఇంకా ఫస్ట్ లో ఎలా ఉంటుంది చూడండి. కరెక్ట్. మరి అంటే లాఠీ చార్జ్ ఇన్సిడెంట్ ఎందుకు చెప్పానంటే దీనికోసం. నేను చెప్పిన కారణం అది. ఒకటి ఇది అయింది కదా, అదే సినిమాలో అంజలీదేవి చెంపదెబ్బ కొట్టే సీన్ ఒకటి ఉంది. అంజలీదేవి ఎన్టీఆర్ని చెంపదెబ్బ కొట్టే సీన్లో ఏమైందంటే ఈయన ఈ సరైన ఎమోషన్ రాక ఒక 10-15 టేకులు తిన్నదంట ఆవిడ. అయినా కూడా ఎన్టీఆర్ గారు మళ్ళీ తీయాలని చెప్పేసి ఆయన భరించి
ఆ చెంపదెబ్బలు అంటే అంత టెక్నికల్గా అప్పట్లో లేవు, నిజంగానే చేసేసేవాళ్ళు చెంపదెబ్బ కొట్టడం అంటే. ఆయన భరించి అన్ని టేకులు చేశాడంట ఆయన. ఏమండి ఇది తర్వాత ఎన్టీఆర్ తోటి తర్వాత కాలంలో రాముడు భీముడు అనే సినిమా తీశారు ఒక డైరెక్టర్ ఆయన పేరు తాపి చాణక్య. ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్. ఎన్టీఆర్ తోటి తాపి ధర్మారావు గారు కొడుకు ఆయన మంచి ప్రముఖ రచయిత. తాపి చాణక్య డైరెక్షన్లో రాముడు భీముడు ఎన్టీఆర్ గారు తర్వాత చేశారు. అది ఎంత సూపర్ హిట్టో తెలుసు ఏమండి. ఇట్లాగా ఇన్ని స్పెషాలిటీస్ పల్లెటూరు పిల్లలకు ఉన్నాయి ఏమండి. పల్లెటూరు పిల్లలు తీశారు. తీసిన తర్వాత అది సక్సెస్ అయింది. నాగేశ్వరరావు గారు సెకండ్ హీరో క్యారెక్టర్ దాంతో స్టార్ట్ అయింది. పల్లెటూరు పిల్ల అయిపోయింది. పల్లెటూరు పిల్ల అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈయన ఓన్గా విడిపోయాడు. మొత్తం శోభనాచాల స్టూడియో బ్యానర్ కంబైన్డ్గా కదా చేసింది. ఇప్పుడు కాంబినేషన్లోంచి బయటకు వచ్చేసి ఓన్లీ BAS ప్రొడక్షన్స్ అని పెట్టాడు ఆయన. మళ్ళీ ఎన్టీఆర్ తోటి సినిమా మొదలుపెట్టాడు. ఎన్టీఆర్ తోటి సినిమా మొదలుపెట్టిన తర్వాత రాజు పేద సినిమా, ఇది కూడా ఏదో ఇంగ్లీష్ డ్రామా. ఈయన ఎక్కువ చదువుకున్నాడు ఇంగ్లీషు. ఇది ఆయన బాగా ఫాలో అయ్యేవాడు. అంచేత రాజు పేద అనే సినిమాని పరమ అనాకార వేషం రామారావు గారిని ఆయన ఒప్పుకోవడానికి మెచ్చుకోవాలి. అంటే దర్శకుడి మీద నమ్మకం. ఇంత చెప్పింది ఏంటంటే దర్శకుడి మీద నమ్మకం ఉంటే ఆర్టిస్ట్ ఏ క్యారెక్టర్ వేయటానికైనా సిద్ధపడతారంటానికి ఇది ఒక ఉదాహరణ. చిన్న అడ్డొస్తున్నాను కాదు, నాగేశ్వరరావు గారు అయితే అబ్జెక్ట్ చేస్తారు. మనం చెప్పుకున్నాం మనం. అవునవును. ఎన్టీఆర్ గారు నాగేశ్వరరావు వృద్ధన క్యారెక్టర్ ఎన్టీఆర్ గారు చేశారు. కరెక్ట్. అది మీకు తర్వాత వస్తుంది, ఇంకా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలి రైట్ ఆ ఎపిసోడ్స్. ఏమండి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు బ్లైండ్గా తన తపస్సులాగా చేసేవాడండి. ఆ తపస్సు ఆయన చనిపోయేంత వరకు కూడా అలాగే సాగిందండి. మీరు దానవీర సూరకర్ణ వరకు తీసుకోండి. మీరు ఆయన లాస్ట్ 76లో 3 క్యారెక్టర్లు వేసినప్పుడు కూడా ఎంత దీంతో పనిచేశాడు ఆయన. 3 క్యారెక్టర్లు వేసి డైరెక్షన్ చేసి, దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏమండి అయిపోయిన తర్వాత రాజుపేద తీశారు. రాజుపేద తీసిన తర్వాత ఈయన బికారాముడు, అది కూడా బాగానే సక్సెస్ అయింది. ఆ తర్వాత వరుసగా రామారావు గారితో రాణి రత్నప్రభ, మర్మయోగి, తర్వాత ఒక గుమస్తా వేషం వేసి మావారి మంచితనం అనే సినిమా తీశాడు. తర్వాత భలే తమ్ముడు అనే సినిమా తీశాడు. ఈయన మొహమ్మద్ రఫీ పాటలు పాడతారు. కరెక్ట్. భలే తమ్ముడు. ఏమండి ఆ భలే తమ్ముడు సినిమా కూడా ఇంత చేశాడు. తర్వాత ఈయన బాలకృష్ణతోటి హరికృష్ణతోటి కలిపి రామ్ రహీం అనే సినిమా తీశాడు. ఈయన రామ్ రహీం అనే సినిమా ఇది తీశారు. తర్వాత ఇంకో ప్రయోగం చేశాడు ఈయన. అక్కినే నాగేశ్వరరావుతో ప్రయోగం చేశాడు. పౌరాణిక క్యారెక్టర్లు అప్పుడు ఇవ్వడానికి ఎవరో సాహసించలే నాగేశ్వరరావు గారు పక్కన పెట్టుకుని ఈయన నాగేశ్వరరావు గారిని మహావిష్ణువుగా వేసి చెంచులక్ష్మి తీశాడు. మహావిష్ణువుగా అనుకుని భానుమతిని హీరోయిన్గా పెట్టి మహాలక్ష్మిగా చెంచులక్ష్మి స్టార్ట్ చేశాడు. చెంచులక్ష్మి స్టార్ట్ చేసిన తర్వాత భానుమతి గారికి ఈయనకి వివాదాలు వచ్చినాయి. ఆవిడ తెలిసిందిగా ఏదో దాంట్లో ఒక స్క్రిప్ట్లో కానీ లేకపోతే ఇంకోటి కానీ విభేదాలు వస్తాయి ఆవిడకి. ఇది రెండోదో మూడోదో ఏమంటే భానుమతి తీసేశాడు ఈయన. ఇక క్లాషెస్ వచ్చినాయి షూటింగ్లో, టైమింగ్స్లో కానీ లేకపోతే స్క్రిప్ట్లో కానీ ఏదో దాంట్లో వస్తుంది, క్రియేటివ్ దాంట్లో కానీ. భానుమతి గారితో ఎప్పుడు కూడా ఆవిడ తను అనుకున్న విధంగానే చేస్తుంది. ఇప్పుడు ఆ రీళ్ళు తగలేయటమేగా, అంతేగా. మానేసి తర్వాత అంజలిదేవిని పెట్టి చెంచులక్ష్మి తీశారు. నెక్స్ట్ అంజలిదేవులు వచ్చింది. అంజలిదేవి వచ్చి సినిమా తీశారు చెంచులక్ష్మి. ఇది మహావిష్ణువుగా వేయటం. ఈ రాజు పేద వేసినప్పుడు అంత అందగాడైన విమర్శలు వచ్చినాయి. అంత అందగాడిని నువ్వు ఇచ్చేస్తున్నావు, అయిపోతావు సుబ్బారావు అని ఈయన కూడా బెదిరించారు చాలామంది. రామారావు గారిని అలా చేస్తావా నువ్వు, అన్యాయం అంటూ ఘోషించారు చాలామంది. అలాగే నాగేశ్వరరావు గారు మహావిష్ణువా, నువ్వు సుబ్బారావు ఏం చేస్తున్నావు, నువ్వు అసలు నీకేమైనా అర్థమవుతుందా అంటూ చాలామంది విమర్శించారు. ఈ విమర్శలు ఏమీ పట్టించుకోలేదు. నా కథ, నేను నమ్మిన ఆర్టిస్టు, నా ఆర్టిస్ట్ నిజంగానే బాగా చేశాడు. ఏం చేస్తారు, సగం నరసింహస్వామి అవతారం అందులో
ఓకే. నాగేశ్వరరావు గారిది. ఆ తర్వాత ఏమో కోయ వేషం వేసేస్తాడు ఆయన అందులో. ఓకే. చెట్టు లెక్క గలవా పుట్ట లెక్క గలవా పాట ఒకటి ఉంది, అలాంటి సినిమా చిచ్చిలక్ష్మి తీశాడు ఆయన. ఏమండి ఈ రామ్ రహీం కూడా తీశాడు ఆయన. రామ్ రహీము ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ బాలకృష్ణ గారు హరికృష్ణ గారు. అంటే మీరు రామారావు గారు బిఏ సుబ్బారావు గారు బాలకృష్ణ అంతటి వాడిని ఇచ్చాడంటే అంటే వాళ్ళిద్దరిని కొడుకుల్ని దర్శకుడి మీద ఎంత నమ్మాడో ఆయన మీరు అర్థం చేసుకోవచ్చు. ఇచ్చే జనరల్ గా ఆయన ఎవరికి ఇవ్వరండి ఆయన, ఐ మీన్ డేట్లు రైట్. ఎందుకంటే వాళ్ళ ఆ దర్శకుడు చేయగలిగాడు అడిగితే, పైగా యూత్ కదా వీళ్ళు, అయినా కూడా కథ మీద నమ్మకం వాళ్ళ మీద. ఈయనకి రామ్ రహీం ఎందుకు తీశారంటేనండి, కుల మతాలు ఈయనకి లేవండి బిఏ సుబ్బారావు గారికి. ఎందుకు లేవంటున్నానంటే ఈయన ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈయన పుట్టిన పిల్లలకి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేశాడు ఆయన. కులాలు అసలు పట్టించుకోలే. ఏమండి అంతటి అంటే ఒక దర్శకుడు తను మోరల్స్ పాటిస్తూ సినిమాలు తీయటం అనేది బిఏ సుబ్బారావు గారిలో మనం చూడొచ్చు. అంటే మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఎంచేతంటే సినిమాలు తీసి మోరల్స్ చెప్పడం వేరు, తను ఆచరించడం వేరు. ఇది వ్యాలిడ్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అదేనండి ఈయన ఆచరించి సుబ్బారావు గారు తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని కరెక్ట్ గా ఆచరించిన వాళ్ళలో ఈయన ఒకడండి. గుడ్. ఏమండి ఈ తర్వాత 2-3 సినిమాలు తీసినా కూడా ఆర్థికంగా చాలా ఈయన ప్రయోగాల వల్ల ఆర్థికంగా నష్టపోయి కొంచెం ఇబ్బందులు పడ్డాడు ఆయన. ఇబ్బందులు పడేటప్పటికి అప్పటికి ఇది 82-83 ప్రాంతం. 83 ప్రాంతంలో రామారావు గారు సీఎం అయ్యారు, రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సుబ్బారావు గారిని తను ఎవరిని మర్చిపోలేదు, ఎవరెవరు ఎలా ఉన్నారని ఎంక్వైరీ చేశారు ఆయన. రామారావు గారి గొప్పతనం కూడా చూడండి. వెంటనే సుబ్బారావు గారు ఇబ్బందులను ఎవరో చెప్తే వెంటనే పిలిపించాడు ఆయన. పిలిపించి ఇమ్మీడియట్గా ఫిలిం ఫెడరేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా చేశాడు ఆయన. చైర్మన్గా చేసి ఆదుకున్నాడు. ఆదుకున్న తర్వాత ఆ ఇబ్బందులు తీర్చిన తర్వాత 1987లో సుబ్బారావు గారు మరణించారు అనారోగ్యంతో. అంటే వయసు రీత్యా అనారోగ్యం పాలవటం మామూలే కాబట్టి ఆయన 87 అంటే దాదాపుగా 70-72 ఏళ్ళు బతికాడు ఆయన. అండ్ ఇక్కడ మర్చిపోయాను ఒకటి, ఎన్టీ రామారావు గారితో ఒక భారతంలో భీష్మ పితామహుడు వేషం వేసిన ఘనత ఈందే. భీష్మ దాన్ని ఎవరన్నా మర్చిపోగలరా మనం? హర్నాథ్కి రాముడు వేషం ఇచ్చాడు అందులోనే. హర్నాథ్ కృష్ణుడు వేషం భీష్మలో. ధూళిపాళ్ళని ఇంట్రడ్యూస్ చేసింది దాంట్లోనే దుర్యోధనుడిగా. ధూళిపాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు సుబ్బారావు గారే. తర్వాత అసలు కెన్ యూ ఇమాజిన్ భీష్మ పితామహుడికి ఎవరినో ఇదివరకు అందరూ ఎలా వేశారో తెలుసండి? మిక్కిలేని గారినో గుమ్మడి గారినో లేకపోతే ఇంకొకళ్ళు వేశారు. కానీ మెయిన్ హీరోని పట్టుకుని మాస్ హీరోని పట్టుకుని భీష్మ పితామహుడు ఆయన కదిలే సింహాసనం కూర్చోటం మాట్లాడడం, అలాంటి క్యారెక్టర్ ఇచ్చిన ఘనత బిఏ సుబ్బారావు గారిది. అంటే ఒక ఎక్స్పెరిమెంట్లు చేయటంలో ఒక ఆర్టిస్ట్ యొక్క నటనని ఎక్స్ట్రాక్ట్ చేయటంలో బిఏ సుబ్బారావు గారు అంతటి దర్శకుడు లేడేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎంతమంది ఎంత సినిమాలు తీసినా వాళ్ళ హీరోల పాపులారిటీ ప్రకారం క్యారెక్టర్ క్రియేట్ చేశారు తప్ప ఎక్స్పెరిమెంట్లు ఎక్కువ చేయలేదండి ఎవరు. అలా చేసిన వాళ్ళు బిఏ సుబ్బారావు గారు ఒకడు.